అండ్ మీరు అంటే ఇప్పటి వరకు ఇన్ని మూవీస్ చేసిన తర్వాత ఈ యాక్టర్తో నేను పని చేయలేకపోయానే అని ఎవరైనా యాక్టర్ ఉన్నారా సార్ అలా? అల్లం నరేష్ ఉన్నాడు కదా, ఆయనతో చేయలేదు. ఓకే. తను నాకు కనబడుతుంటాడు, నాకు మంచి క్లోజు. ఎన్నో సినిమా నీకు అంటే 56 ఏదో అంటాడు. అచ్చా 60th మూవీలో ఎక్కడ కలుద్దాంలే, నాకు 60 ఏళ్ళు వస్తాయి అప్పటికి ఇలాగా. ఓకే. అయితే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? అలా అని కాదు, చాలామంది ఉంటారు. చాలా మందిలో కొన్ని పేర్లు అలా కాదు, ఇప్పుడు ఒక్కళ్ళు ఒక యాంగిల్లో ఒకళ్ళు నచ్చుతారు, అంతేగాని ఫేవరెట్ యాక్టర్స్ అంటే బాగా యాక్ట్ చేసే ప్రతి నటుడు నాకు ఫేవరెట్ యాక్టరే. ఓకే. అయితే యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ పర్సన్గా మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? చెప్తున్నాను కదా, మీరు జర్నీ చేసి అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళే టాప్ పొజిషన్కి వెళ్తుంటారు. మంచి క్వాలిటీస్ ఉండి బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు మంచి పొజిషన్స్ ఉంటారు అన్నమాట. సో అందరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క క్వాలిటీ మన అన్న నచ్చుద్ది. ఇప్పుడు నలుగురు ఇంటర్వ్యూలు చేశారు, నలుగురిలో ఒక 4 స్పెషాలిటీలు ఉండవు. అందులో ఎవరు బెస్ట్ అంటే ఎలా చెప్తాం? యాంకర్స్లో మీకు క్వాలిటీ ఉంటుంది, ఇంకొకరికి అలా అన్నమాట. అండ్ ఈ మూవీలో ఇంతమంది యాక్టర్స్ యాక్ట్ చేశారు కదా సార్, ఎవరినా అంటే షూట్ జరుగుతున్న టైంలో ఏదన్నా సీన్ చేసేటప్పుడు కానీ వీళ్ళని చూసి అబ్బా ఏం చేశారు అని అనిపించిన ఇందులో అసలు సంబంధం లేదు, మాకు 3 క్యారెక్టర్లు సెపరేట్గా షూట్ అంటే మీరు చేసేటప్పుడు ఎవరు యాక్టింగ్ చూడడం అలా ఏం లేదు. ఎందుకంటే మాకు సంబంధం లేకుండా నా క్యారెక్టర్ అప్పుడు సెపరేట్ దే షాట్. ఆ మహేందర్ని వర్క్ చేసుకుని వీళ్ళందరూ దే వర్క్. ఓకే. ఆ శత్రువుది సెపరేట్గా షూట్ చేశారు. సో లొకేషన్లో మా కలవలేదు ఎప్పుడు. అండ్ సార్ మిమ్మల్ని అంటే అందరూ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అయి ఉంటుంది, అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ ఏం కాదు, లిటిల్ డిసిప్లిన్ అండ్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. అంతే, నవ్వుతూ ఉండు హ్యాపీగా, టెన్షన్ తీసుకోకు. ఒకవేళ టెన్షన్ ఉన్నా బయట కనబడినావు అంతే. ఓకే. అండ్ అంటే మేడం కూడా, మీ వైఫ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది. నేను మీ హోమ్ చూశాను అండ్ మేడంని కూడా చూశాను, పర్సనల్గా మాట్లాడాను. సో ఇద్దరు కలిసి వర్కౌట్లు చేయడం ఇలా ఏమన్నా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు? ఫుడ్ మెయిన్ డైటే ఎవరికైనా సరే, తర్వాత ఎక్సర్సైజ్ 2 చేస్తుంటాం ఇంట్లో బయట. అది సో డైట్ విషయంలో వైఫ్కే క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు వండిందే కదా మనం తినేది. అది. అండ్ సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో అంటే యాక్టర్కి కానీ ఒక యాక్ట్రెస్కి కానీ అంటే టైం పీరియడ్ చాలా తక్కువ అయిపోయింది. సో ఇక్కడ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే అప్కమింగ్ వచ్చే యాక్టర్స్కి కానీ ఇప్పుడున్న యంగ్ యాక్టర్స్కి కానీ మీరు ఏ పాయింట్ ఉంటే వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవుతారు అనేది మీ వర్షన్ సార్? అంటే అడ్వైజ్ అడుగుతున్నారా లేకపోతే వాళ్ళకి సలహా చెప్తున్నారా? సలహా ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఏది ఉంటే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది మీ ఒపీనియన్లో చెప్పండి అంటారు. మీ తలరాత బాగుండాలి ఫస్ట్. ఓకే.